హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం చాలా రుచిగా చిక్కుడుకాయ కర్రీ చేసుకుందాం. ఈ కర్రీలో పల్లీలు నువ్వులు వేయడం వల్ల ఈ కర్రీ టేస్ట్ మరింత పెరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ఫస్ట్ నేను వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. చూడండి, వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత చిక్కుడుకాయలను ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వీటిని వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేయడం వల్ల ఇందులో పచ్చివాసన పోతుంది, బాగా సాఫ్ట్గా అయ్యి మనం వండేటప్పుడు మసాలా అది బాగా పడుతుంది. 1/2 స్పూన్ పసుపు వేసి మూత పెట్టి బాయిల్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత మనకు చిక్కుడుకాయ బాగా సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వేరొక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 3 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 4 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఇవన్నీ మనకు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నువ్వులు ఎక్కువసేపు వేయించవలసిన అవసరం లేదు. ఇవి మనకి వేగిన తర్వాత కొంచెం చిట్టపట్టమని ఉంటాయి. వీటిని తీసి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ కింద చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని 3 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ మనకి ఒక 70% ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అన్నీ ఇలా వేగిన తర్వాత 4 మీడియం సైజ్ టొమాటోస్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసుకొని టమాటోస్ బాగా మగ్గేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకుందాం. కాసేపటికి టమాటాస్ అన్నీ ఇలా మగ్గిన తర్వాత మనం నువ్వులు పల్లీలు వేయించేటప్పుడు ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం తగ్గించి వేసుకోవాలి. అందుకే 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఆల్రెడీ బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయలు ఇందులో వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాం. అప్పుడే మనకు చిక్కుడుకాయకి కారం, ఉప్పు ఇవన్నీ కరెక్ట్గా పడతాయి. చూడండి, ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఆల్రెడీ మనం పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పొడి వేసుకోవాలి. ఈ పౌడర్ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. చిక్కుడుకాయలో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది హెల్ప్ చేస్తుంది. ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం చిక్కుడుకాయ బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. జస్ట్ 1/2 గ్లాస్ వేసుకోండి, సరిపోతుంది. ఇదంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరో 10 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోండి. చూడండి, మనకి కాసేపటికి కర్రీ అంతా బాగా కుక్ అయిపోయింది కదా. అంతే, చాలా సింపుల్గా ఈ చిక్కుడుకాయ కర్రీని పల్లీలు నువ్వులు వేసి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్టీ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మరికొంతమందికి షేర్ చేయండి.